మనకి దేవుడు ఉన్నాడు. ప్రతిదానికి రీజన్ ఏమిటి? ప్రతిదానికి కారణం ఏమిటి? ఎందుకని? ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు. కుటుంబాల్లో రివెంజ్లు తీర్చుకోకూడదు కదా. ఈరోజు రాజకీయ పరంగా ఏంటి, పొలిటికల్గా చూసినా, కులపరంగా చూసినా, సంఘపరంగా చూసినా, వ్యక్తుల పరంగా చూసినా ఈ రోజులు మనిషి ఏం చేస్తున్నారు? రివెంజ్లు తీర్చుకుంటున్నారు. కానీ మనం రివెంజ్ తీర్చుకోవటానికి మనము అన్యులమే కాదు, దేవునిని ఎరుగని వారము కాము. మనం ఆయన నమ్ముకున్నాం. నేను నమ్ముకున్న వారిని, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక ఆయన నన్ను సిగ్గుపడనీయుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎప్పుడైనా అనుకున్నావా మాట? మేము ఎన్నిసార్లు అనుకుంటాం ఆ మాట. ఏ మాట? నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నిజం ప్రియులారా, యేసయ్య మనల్ని సిగ్గుపడినిస్తాడా? పడనీయడం. అందుకనే స్త్రీలు ప్రార్థించేవారు కావాలా? దేవుని యొద్ద గోజాడేవాళ్ళు కుటుంబాల పక్షాన, సంఘ పక్షాన, దేశం కొరకు, ప్రపంచం యొక్క పరిస్థితులు కొరకు ప్రార్థించేవారు లేవాలి. ఉజ్జీవం అంటే పాట పాడేటప్పుడు ఉజ్జీవం కాదు, మనలోనే ఉజ్జీవం రగలాల. దేవుని కార్యాల పట్ల, సంఘం పట్ల, మనకు అప్పగించిన పరిచర్య పట్ల, దేవుడు మనకిచ్చిన బాధ్యత పట్ల మనలో ఒక ఆసక్తికరమైనటువంటి ఉజ్జీవం మనలో రావాలి ప్రియులారా. లోకసువార్త 18వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. ఏమండి, యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఆయన స్వయంగా విసుకక మనం ఎలాగూ ప్రార్థన చేయాలి. దేని కొరకు? దేవుని ఉద్దేశాలు మన పట్ల ఉన్నవి, అవి నెరవేర్చబడాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఒక విధవరాలు ఏమండి ఏం చేస్తూ ఉందట? ఎలాంటి వ్యక్తి అంటండి? మనుషుల్ని లక్ష్య పెట్టడం. ఏమండి చూడండి, అన్యాయస్తుడు, దేవునికి భయపడడం. ఎంత టాలెంటెడ్ పర్సనో చూడండి. దేవుడు అంటే భయపడ్డు, మనుషుల్ని లక్ష్య పెట్టడు. అర్థమవుతుందా? తన జీవితమే ఒక అన్యాయం, అన్యాయంగా బ్రతుకుతున్నటువంటి తన జీవితంలో చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో. కానీ ఆమె తనకును తన ప్రతివాదికిని వచ్చిన వివాదంలోనట ఆమె రివెంజ్ తీర్చుకోలే. ఏమడుగుతుంది? అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, సహాయం చేయండి అనని అడుగుతూ ఉంటే ఆయన పట్టించుకోవట్లా. ఎందుకని? అన్యాయస్తుడు కదా. మేము లంచాలు ఇచ్చాము కాదు, దేనికి లోబడే ఆవిడ కాదు, ఎంతకి మాట వినే ఆమె కాదు. ఈరోజు పనులు చేపించుకోవాలి అని అంటే ఎక్కడో ఒక చోట తలవంచాల్సి వస్తూ ఉంది, ఏదో ఒక చోట రాజీ పడాల్సి వస్తూ ఉంది. కానీ ఈ స్త్రీ రాజీ పడట్లా. కొట్టు చాపట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చని చెప్పి ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయపతి దగ్గరకట, దేవునికి భయపడినటువంటి వాడు, మనుషుల్ని లక్ష్య పెట్టినటువంటి ఈ వ్యక్తి దగ్గరికి ప్రియులరా మాటి మాటికంట గోచాడుతూ ఉన్నప్పుడు ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అనుకున్నాడట, ఈమెకు నేను న్యాయము జరిగింతును. 2 చేతులు పైకెత్తి కొట్టు. ఈమెకు నేను న్యాయము, స్తోత్రం చెప్పు, స్తోత్రం 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 స్తోత్రం, నేను న్యాయము చేయాలి అనుకుంటే అప్పుడు ప్రభు అంటున్నారు, ఎంత అఫీషియల్గా అంటున్నాడు తెలుసా? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటికి గోజాడినందువలన ఆమెకు న్యాయం చేయాలని అనుకుంటే తన కొరకు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఏమండి దివారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన న్యాయము తీర్చడా? ఆన్సర్ మీ వద్ద నుంచే చెప్పాలా? తీర్చును, త్వరగా తీర్చును. కొట్టు చాపట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్వరగా తీర్చును. ఎందుకంటే మనము క్రైస్తవ స్త్రీలము, భక్తి కలిగిన స్త్రీలం ప్రియులరా. మనం రివెంజ్ తీర్చుకోవాలనుకోకూడదు. రివెంజ్ తీర్చుకునేది ఎవరో తెలుసా? ఏమండి, నీ పగవాని మీద మనము తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చువాడను నేను, నీ శత్రువుకి తీర్పు తీర్చువాడను నేను.
ఎందుకంటే శత్రువుని కూడా మనము ప్రేమ చేత ఏం చేయాలంటే ఏమండి, ప్రేమ చేత, మేలు చేత వారిని జయించాలట. ఈ స్త్రీ ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో మాటికి విసుగక ప్రార్థన. అందుకేనమ్మా ప్రార్థన చేసే సంఘాలు ఆశీర్వదించబడతాయి, ప్రార్థన చేసే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ప్రార్థన చేసినటువంటి వారి పిల్లలు కూడా ప్రియులారా ఆశీర్వదించబడతారు. నా పిల్లలు ఆశీర్వదించబడాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా సంతోషం. చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరుద్దాం. తప్పకుండా మీ పిల్లలు ఆశీర్వదించబడాలన్న ఆశ మీలో ఉంది కనుక మీ ఆశ మీ జీవితంలో నిరాశ కాకుండా మీరు అడిగింది దేవుడు మీకు అనుగ్రహించి మీ పిల్లలు ఏమండి నాటబడిన వారై ఒలీవ మొక్కల వలె, కీర్తనకారుడు అంటాడు కదా, నా బల్ల చుట్టూ, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. అలా విషాద ఛాయలో మీ కుటుంబాల్లో అలుముకోకూడదు ప్రియులారా. ఇప్పుడు సమ్మరు స్పెషల్ కదా. సమ్మర్ స్పెషల్ ఏంటి? మన చుట్టుపక్కల ఉన్న కాలువల్లో ఈతలు వేయటానికి, గుంటలకి ఈతలు వేయటానికి, సరదాగా చెట్లు ఎక్కటానికి. వాడు ఉంటాడా? శిల్పి శాస్త్రులు, వాడు పిల్ల వయసు కదా, వాడు ఏం చేస్తాడు? చెట్టు ఎక్కుతాడు, డబీలు మంది దూకుతాడు. వీడేంది ఫైటరు. అందుకని వీడు ఎగ్గిరి కాలువలోకి దూకుతాడు. ఆడ ఏది ఉంటుందో వాడికి తెలీదు. ఎంతమంది చెప్పండి పిల్లలు ఈరోజు చెరువుల్లోకి వెళ్ళి, కాలువల్లోకి వెళ్ళి, సముద్రాలకు వెళ్ళి ఈతరకని చెప్పి వెళ్ళి చచ్చిపోతున్నారు కదా. ఒకవేళ మన పిల్లలు తెలియక అలాంటి పనులు చేసినా వాళ్ళు బ్రతకగలగాలి అంటే తల్లి ప్రార్థన ప్రకారం కుటుంబంలో ఇంటిలో ఉన్న, ఒంటిగా ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా ప్రార్థించేటువంటి స్త్రీగా ఉంటే నీ ప్రార్థన నీ పిల్లలకు ప్రాకారంగా ఉంటుంది. కొట్టు చాబడ్ల గట్టిగా. నిజం ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాలు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా తీర్చిదిద్దబడాలా. ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి స్త్రీల సదస్సు అని అంటే దేవుని సన్నిధిలో మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలా. ఏమన్నా ఎంతున్నా ఏమున్నా ఇంట్లో అందరూ బాగుంటేనే కదా. ఒక్కరికి బాగలేదనుకో వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? వాతావరణం ఎలా ఉంటుంది? ఇల్లంతా ఏదో పట్టుకున్నట్టే ఉంటుంది కదా. కానీ అందరూ బాగుంటే కలో గంజో తాగినా సంతోషంగా మనుషులు కలిస్తే. అందుకే నేను ఎక్కడికి వెళ్ళి నీ మాట చెప్తా, ఈరోజు మనుషులు కలవటల్లా, కానీ మనసును కలుపుకోగలిగినట్లుగా చేసేదే ఐక్యతనట కాపాడుకోవటానికట ఆత్మీయులమైన మనమంట ప్రియులారా శ్రద్ధ పెట్టాలట. ఎప్పుడైతే ఈ శ్రద్ధను అశ్రద్ధగా ఉంటామో, పాస్టర్ గారు ఒక మాట చెప్పారు కదా, ఏమండి నన్ను అలా అనుకుంటారు, నిజమే అనుకుంటారు, ఖచ్చితంగా బ్రతికే వాళ్ళని, ఏందయ్యా మరీ ఎంత అనుకుంటారు. మరి నువ్వు ఎంతలాగైనా ఎదగాలి అని అనుకుంటే ఏందయ్యా ఎంత అనుకోకూడదు, చెప్పినట్టు వినాల. తల్లి తండ్రి క్రమశిక్షణలో ఆ భయములో పెరిగినటువంటి పిల్లలు ప్రయోజకులయ్యారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. నిష్ప్రయోజులు అవటానికి కాదు, చేతకాని వాళ్ళగా అవటానికి కాదు, పనికి మాలిన వాళ్ళగా మార్చబడటానికి కాదు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు చేసేది ఒక్కటే, ఏమీ చేయలేకపోవచ్చు, విసుకక ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారంగా మార్చబడద్ది. దేవుడు నీకు మేలు చేస్తాడు ప్రియులారా. నిద్ర యందు లేమికి భయపడట, నిద్ర యందు ఏం చేయాలంటే ఆసక్తిని ఎడవాలి.